నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని, యథావిధిగా పథకాలు అమలు అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పాలకొల్లు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎంకు బహుమతిగా ఇస్తారని అన్నారు. చంద్రబాబు అసత్య ప్రచారాలకు ప్రజలు నమ్మవద్దని, కూటమికి ఓటేస్తే పథకాలతో పాటు వాలంటరీ వ్యవస్థ తీసేస్తారని అంటున్న పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఏదైతే వైసీపీ సంబంధించి పాలకొల్లు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల గోపి గారు అయితే ప్రచారం అయితే ముమ్మరం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రచారంలో అడుగడిగినా కూడా ఆయనకి అభినందనలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం గుడాల గోపి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడబడుతుంది చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వాలు పథకాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళినాయి. ఎలా స్పందిస్తున్నారు? ఏ విధంగా మీతో అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తున్నారు? ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు మండలంలో ఏదైతే కాపురం గ్రామానికి చెందిన చింతల తోటలో ఈరోజు మేము గడప గడపకి క్యాంపెయిన్ చేస్తున్నాం. అసలు అది ఎంత అద్భుతంగా స్పందన అనేది మనం వెళ్ళి అడగటమే కాకుండా వాళ్ళే ఎదురొచ్చి మాకు ఇలా చేశాడు జగనన్న మా పెద్ద కొడుకు, లేకపోతే మా మేనమామ, అలా ఆయన మీద అంటే ఆయన నేతృత్వంలో పనిచేయడానికి మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము పనిచేయడానికి మేము నోచుకున్నందుకు మేము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా మాకు అభ్యర్థిత్వం ఇచ్చినందుకు కాదు మాకు ఆనందం, ఆయన కింద పనిచేయడానికి మాకు అదృష్టం కలిగినందుకు చాలా ఆనందం. గత ప్రభుత్వం వారైతే హామీలు ఇవ్వడమే కానీ నెరవేర్చకపోయినప్పుడు ఏ అభ్యర్థి అయినా ఏమని చెప్తాడు ప్రజల్లోకి వెళ్ళి. ఇప్పుడు నేను ఫలానాది చేశారు మా సీఎం గారని మేము చెప్పడానికి మాకు ఒక లిస్టే ఉందా, లెక్క చెప్పలేనంత లిస్ట్ ఉంది. గత ప్రభుత్వం వారు ఏం చెప్పుకుని ఓటు అడుగుతారు? అంటే మరోపక్క చూసుకుంటే ఎన్డీఏ కూటమితో వస్తున్నారు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కలిపి. అంటే ఏ విధంగా ఉండబోతుంది ఈ రాజకీయ వ్యూహం పాలకొల్లు నియోజకవర్గంలో? ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళకి కూటములు ఉన్నాయి, మాకు జన చైతన్యం ఉంది. అది మాకు ప్రజలు అభిమానం ఉంది, అది సరిపోతుంది. వైసీపీకి ప్రజల్లో మద్దతు తెలిపే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు తీసుకున్న సంక్షేమ పథకాలకు కూడా వైసీపీ సంబంధించి కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందంటారా? అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ ఫలాల్లో కానీ గొప్ప వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రజల ఆదరణ సరిపోతుంది. ఎన్డీఏ కూటమి పాలకొల్లు నియోజకవర్గంలో కనీసం వైసీపీకి డిపాజిట్ కూడా రానివని చెప్పేసి అంటున్నారు. అంటే దానికి మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు? కొద్ది రోజులు 40 రోజులు ఓపిక ప్రజలే చెప్పేస్తారు కదా ఎవరికి డిపాజిట్ రాదనేది. మేము ఎవరిని కామెంట్ చేసుకోవడం, ప్రజలు చెప్తారు, ప్రజల అభిమానంతో చెప్తారు. ప్రజలు గుడాల శ్రీహరి గోపాలరావుని అభిమానిస్తున్నారా, లేకపోతే నిమ్మల రామానాయుడిని అభిమానిస్తున్నారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మనం ఎవరి సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలు మాకు అదృష్టంగా భావిస్తాం. ఆయన నేతృత్వంలో ఇదే వచ్చే 30 సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని మేము చెప్తాం. అంటే మరోపక్క చూసుకుంటే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరుతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన వైసీపీని పిలిచి టీడీపీలోకి వచ్చారు కదా, అంటే రేపు ఎలా ఉండబోతుంది? ఒకవేళ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తే కనుక అంటే మీ ఎంపీ స్థానం కాదు కూడా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పోటీ ఉండదు, ఆ ఒకటి చెప్తాను. నియోజకవర్గ ప్రజలకి మీరు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిస్తే కనుక మొట్టమొదటి సంతకం ఏం పెడతారు? అసలు అభివృద్ధి పనులు ఏది పెండింగ్ ఉంటే దాని మీద సంతకం పెడతాం. ఆ సంతకం పెట్టడంలో కూడా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు అడిగేంత వరకు మేము వెయిట్ చేయం. మా గ్రామ అధ్యక్షులు, సర్పంచులు అక్కడ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాళ్ళు తీసుకొచ్చిన లిస్టు ప్రకారం ఇమ్మీడియట్గా ఏది వర్క్ అర్జెంట్ అంటే దాని మీద మేము ఫోకస్ చేసి గ్రామాల్లో మంచినీటి సమస్య కానీ మురుగునీటి సమస్య కానీ ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. అందులో మొదటి సంతకం ఉంటుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరిలో సంబంధించి పాలకొల్లు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే గుడాల గోపి గారు చెప్పింది ఏంటంటే ప్రతి సమస్యను కూడా ప్రతి గడపలో నేను టచ్ చేస్తున్నాను, ప్రతి సమస్యను కూడా తీరుస్తాను, అలాగే సమస్యలపై పోరాడతాను. నేను ఎమ్మెల్యే గెలవగానే గ్రామాల్లో ఏదైతే మంచినీటి సమస్యలు కానీ మురుగునీటి సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వాటి గురించి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి గుడాల గోపి గారు మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు.